చలిలో ఇంటి బయట నిద్రపోయే పుచ్చిపిచ్చుక. పక్షుల గ్రామంలో చలికాలం వచ్చేసింది. రాత్రైతే చాలు గాలి సూదుల్లా గుచ్చుకుంటోంది. కాని ఈ చలి బుజ్జిపిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్ను కాకులకు ఒక కొత్త ఆటలా అనిపించింది. ముగ్గురు మధ్యాహ్నం పూట ఊరి చివర గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. అబ్బో, ఈ చలి ఏ పట్టుది! మా కాకుల జాతికి చలి, ఎండ అన్ని సమానమే. నేను కావాలంటే ఈ రాత్రి మొత్తం బయట పడుకోగలను. బన్ను చిలుక నవ్వుతూ, నువ్వు పడుకుంటావు. మీ అమ్మ చిచ్చుకాకి వచ్చే 10 నిమిషాల్లో నిన్ను దుప్పటి కప్పి లోపలికి లాక్కెళ్తుంది, అంతే కదా? ధైర్యం అంటే నాది. నేను చిలకనైనా సింహం లాంటోణ్ణి. ఈ చలి నన్నేం చేయలేదు. మీ ఇద్దరి కుప్పలు ఆపండి. ధైర్యం గురించి మీరా మాట్లాడేది? నేను తును పిచ్చుక కూతుర్ని. నేను తలుచుకుంటే ఈ చలి నా దగ్గరికి రావడానికి భయపడుతుంది. నేను ఈ రాత్రంతా కాదు, 3 రాత్రులు బయట పడుకోగలను. ఏంటి, నువ్వా రోజు రాత్రి అమ్మో ఇంకో దుప్పటి కప్పు అని అడిగే నువ్వా? నేను నమ్మను. నిజమే బుజ్జే, మాటలు చెప్పడం కాదు, దమ్ముంటే నిరూపించు. నిరూపించడానికి ఏముంది? సరే, మన ముగ్గురిలో ఎవరి గొప్ప తెలుసుకుందాం. ఒక పోటీ పెట్టుకుందాం. ఈ రాత్రి నుండి ఒక్కొక్కరం ఒక్కొక్క రాత్రి ఇంటి బయట పడుకోవాలి. ఉదయం వరకు అసలు లోపలికి వెళ్ళకూడదు. ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ ఊరి చలిపులి. సరే, నాకోకే, కానీ ఒక కండిషన్. మనం నిజంగా బయట పడుకున్నామో లేదో తెలియాలి కదా. అందుకే మన ఫోన్లలో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి మన పక్కనే పెట్టి పడుకోవాలి. ఉదయం ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. అద్భుతమైన ఆలోచన. సరే, మొదట ఎవరు? ఈ రోజు రాత్రి నా ధైర్యం ఏంటో మీరు చూస్తూ ఉండండి. ఆ రోజు రాత్రి చిన్ను కాకి ఇంట్లో అందరూ నిద్రపోయాక మెల్లగా బయటకొచ్చాడు చిన్ను కాకి. చలి గజగజ వణికిచ్చేస్తుంది. చిన్ను కాకి వణుకుతూ, అమ్మో, చెప్పినంత తేలిక కాదు. చలి దెబ్బకి నా ఈకలు కూడా నిలబడుతున్నాయి. అయినా పర్లేదు, పరువు పోకూడదు. చిన్ను కాకి తన ఫోన్ తీసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి పక్కన పెట్టాడు. ఇంటి ముందు ఒక మంచం వేసుకుని దానిమీద ఒక పాత గోనె సంచి కప్పుకుని వణుకుతూ పడుకున్నాడు. చిన్ను కాకి ఫోన్ వైపు చూస్తున్నారా బండు బుజ్జి, నేనెంత ధైర్యంగా పడుకున్నాను. చలి నాకేం కాదు. అలా 10 నిమిషాలు గడిచింది. చిన్ను కాకి ఇక ఉండబట్టలేకపోయాడు. పళ్ళు కొట్టుకుంటున్నాయి. ఈ పోటీ పెట్టిన వాళ్ళని అబ్బో, చలికి రక్తం గడ్డకట్టేలా ఉంది. పరువు పోతే పోయింది, ముందు ప్రాణం ముఖ్యం. అంతే, చిన్ను కాకి మెల్లగా లేచి ఫోన్ ఆఫ్ చేయకుండానే లోపలికెళ్లి వెచ్చగా దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు. ఇక మరుసటి రోజు ఉదయం ముగ్గురు కలిశారు. చిన్ను కాకి గొప్పగా, చూసారా, రాత్రంతా బయటే ఉన్నా, హాయిగా నిద్ర పట్టింది. నిజంగానా? అయితే వీడియో చూపించు. చిన్ను కాకి గర్వంగా ఫోన్ తీసి వీడియో ప్లే చేశాడు. అందులో వాడు పడుకోవడం, చలి నాకేం కాదు అని చెప్పడం ఉంది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత వాడు మెల్లగా లేచి దొంగలా ఇంట్లోకి వెళ్లిపోవడం కూడా రికార్డ్ అయింది. ఏంట్రా ఇదే, చలిపులి అన్నావు, 10 నిమిషాలకే చలిపిల్లిలా పారిపోయావు. చీచి, మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావా? నువ్వు పోటీ నుండి డిస్క్వాలిఫై అయ్యావు. ఈ రోజు నా వంతు. ఆగబుజ్జే, ఈ రోజు నా వంతు. నా ధైర్యం చూసాక నువ్వు పోటీ నుండే తప్పుకుంటావు చూడు. ఇక రెండవ రోజు రాత్రి బన్ను చిలుక చిన్ను కంటే ఎక్కువ ధైర్యం ప్రదర్శించాడు. ఒక మంచి దుప్పటి తెచ్చుకున్నాడు. సరే, వీడియో స్టార్ట్. హాయ్ బుజ్జే. హాయ్ చిన్న. చూడండి, నేనంత ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఈ చలి నాకు దుప్పటి కప్పినట్టుంది. బన్ను చిలుక పడుకున్నాడు. 1 గంట గడిచింది. 2 గంటలు గడిచింది. బన్ను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో రాత్రి మంచినీళ్లు తాగడానికి లేచిన వాళ్ళమ్మ చోటు చిలుక కిటికీలో నుండి బయట ఎవరో పడుకున్నట్లు చూసింది. అయ్యో, ఎవరిది మా మంచం మీద పడుకుంది? దొంగేమైనా వచ్చాడా? ఆగండి. చోటు చిలుక మెల్లగా తలుపు తీసి చేతిలో కర్ర పట్టుకుని బయటకొచ్చింది. దగ్గరికెళ్లి చూసి
తన కొడుకు బన్నుని చూసి షాక్ అయింది. చోటు చిలుక గట్టిగా అరుస్తూ, ఒరే బన్ను, ఇక్కడేం చేస్తున్నావురా? నీకు బుద్ధుందా? ఈ చలిలో బయట పడుకున్నావేమిట్రా? లే. బన్ను చిలుక నిద్రమత్తులో లేచి, అమ్మా ఏంటే పోటీ వీడియో బుజ్జి పోటీయా కీటియా? నీకు జ్వరం వస్తే ఎవట్రా చూసేది? లోపలికి నడు. చోటు చిలుక పన్నుని తిట్టుకుంటూ లోపలికి లాక్కెళ్ళింది. ఆ ఫోన్ మాత్రం బయటే ఉండి ఆకాశాన్ని రికార్డ్ చేస్తూ ఉంది. ఇక 3వ రోజు ఉదయం మళ్ళీ అందరూ కలిశారు. ఏం బన్ను, నువ్వు కూడా వీడియో చూపించు. బన్ను చిలుక సిగ్గుతో ఫోన్ ఇచ్చాడు. వీడియో ప్లే చేశారు. 2 గంటల ప్రశాంతమైన నిద్ర తర్వాత వాళ్ళమ్మ చోటు చిలుక రావడం, బన్నుని తిడుతూ పట్టుకుని లాక్కెళ్లడం అంతా స్పష్టంగా రికార్డ్ అయింది. బుజ్జి పిచ్చుక కిలకిలా నవ్వుతూ, అయ్యో పన్నుగా సింహమన్నావు, మీ అమ్మ ముందు కుక్క పిల్లలా అయిపోయావే. ఇద్దరు ఫెయిల్. ఇక మిగిలింది మన బుజ్జిగారే. చూద్దాం ఈ రోజైనా పరువు నిలబెడుతుందో, లేక రాత్రికి రాత్రి అమ్మ ఆకలేస్తుంది అని లోపలికి పారిపోతుందో. బుజ్జి పిచ్చుక కోపంగా, ఏయ్, నన్ను తక్కువ అంచనా వేయకండి. ఈ రోజు రాత్రికి మీ ఇద్దరి నోళ్ళు మూట పట్టాయి. నేనే చలిపులి అని నిరూపిస్తాను. మీలాగా దొంగచాటుగా అమ్మ చేతిలో దెబ్బలు తిని లోపలికి వెళ్ళాను. ఉదయం వరకు నన్నెవరూ లేపలేరు. అంత నమ్మకంగా చెప్తున్నావు, చూద్దాంలే. ఆ రాత్రి బుజ్జి పిచ్చుక చాలా తెలివిగా ప్రవర్తించింది. తన తల్లి తుని పిచ్చుక కోసం ఎదురు చూసింది. తుని పిచ్చుక ఆ రోజు పొలంలో చాలా కష్టపడి పనిచేసి బాగా అలసిపోయి మరీ వచ్చింది. భోజనం చేసి పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకుంది. బుజ్జి పిచ్చుక తనలో తాను, అమ్మ బాగా నిద్రపోయింది, ఇదే సరైన సమయం. బుజ్జి పిచ్చుక మెల్లగా దుప్పటి తీసుకుని బయటకొచ్చింది. కాని ఈసారి ఆమె ఒక పని చేసింది. బయటకొచ్చి ఇంటి తలుపుకు బయట నుండే గొల్లెం పెట్టేసింది. ఇప్పుడు నన్ను ఆపడానికి ఎవరూ లేరు. ఒకవేళ అమ్మకు మెలకు వచ్చినా తలుపు తీయలేదు. నేను ఉదయం వరకు సురక్షితంగా బయటే ఉండొచ్చు. బుజ్జి పిచ్చుక తన ఫోన్ తీసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసింది. చూడండి పన్నుగా చిన్నగా, ఇది పుచ్చి ధైర్యం. గుడ్ నైట్, రేపు ఉదయం కలుద్దాం. ఓడిపోయిన వాళ్ళు. బుజ్జి పిచ్చుక దుప్పటి కప్పుకొని మంచం మీద ముడుచుకుని పడుకుంది. మొదట చలి కొంచెం ఇబ్బంది పెట్టినా తన మొండి పట్టుదల ముందు అది ఓడిపోయింది. బుజ్జి నిద్రలోకి జారుకుంది. రాత్రి గడిచింది. పొలంలో బాగా అలసిపోయిన తుని పిచ్చుక బయట గొల్లం పెట్టి ఉందని తెలియక వెచ్చగా హాయిగా నిద్రపోయింది. ఇక సూర్యుడు ఉదయించాడు. బుజ్జి పిచ్చుక కళ్ళు తెరిచింది. చలికి ఆమె శరీరం కొంచెం బిగుసుకుపోయినా గెలిచానన్న ఆనందంలో ఉంది. వావ్, నేనే గెలిచాను, ఉదయం అయిపోయింది. ఆమె వెంటనే లేచి వీడియో ఆఫ్ చేసింది. మెల్లగా తలుపు గొల్లెం తీసి శబ్దం లేకుండా లోపలికెళ్ళింది. తుని పిచ్చుక అప్పటికే నిద్రపోతూనే ఉంది. బుజ్జి పిచ్చుక ఏమీ తెలియనట్టు తన తల్లి పక్కన దూరి పడుకుంది. కొద్దిసేపటికే పన్ను చిన్ను బుజ్జి ఓడిపోయి ఉంటుంది నవ్వుదామని వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చారు. బయట చూస్తే బుజ్జి లేదు. చూసావా బన్ను, నేను చెప్పాను రాత్రి పారిపోయి ఉంటుంది. పద లోపలికెళ్ళి అడుగుదాం. ఇంతలో తుని పిచ్చుక నిద్రలేచి తలుపు తీసింది. ఆమె వెనకే బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ బయటకొచ్చింది. ఏంట్రా అప్పుడే వచ్చారు? ఓటమిని అంగీకరించడానికా? ఓయ్, నువ్వు రాత్రంతా లోపలే ఉన్నావు, మా దగ్గర అబద్ధం ఆడుకో. బుజ్జి పిచ్చుక గర్వంగా ఫోన్ చేసి, అబద్ధమో నిజమో మీరే చూడండి. బుజ్జి వీడియో ప్లే చేసింది. అందులో ఆమె పడుకోవడం, రాత్రంతా అక్కడే ఉండడం, ఉదయం లేచి కెమెరా ఆఫ్ చేయడం అంతా రికార్డ్ అయింది. మధ్యలో ఎక్కడ కూడా కట్లేదు. బన్ను చిన్ను షాక్ అయ్యారు. అమ్మా బుజ్జే, నువ్వు నిజంగా రాత్రంతా బయటే ఉన్నావా? గ్రేట్. నమ్మలేకపోతున్నాను, మా ఇద్దరి వల్ల కాలేదు. నువ్వు గెలిచావు బుజ్జి, నువ్వే నిజమైన చలిపులి. వాళ్ళిద్దరూ బుజ్జిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బుజ్జి గర్వంతో నవ్వుకుంది. సరిగ్గా అప్పుడే, చూశారా నా ధైర్యం? నాకు కొంచెం కళ్ళు. అంతే, బుజ్జి పిచ్చుక కళ్ళు తిరిగి అక్కడికక్కడ ఫట్మని కింద పడిపోయింది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, బుజ్జి బుజ్జి, ఏమైంది తల్లి? కళ్ళు తెరు. అయ్యా, బుజ్జి పడిపోయింది. అంటే త్వరగా లోపలికి తీసుకెళ్దాం పదండి. తుని పిచ్చుక బన్ను చిన్ను ముగ్గురు బుజ్జినెత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లి
మంచం మీద పడుకోబెట్టారు. బుజ్జి శరీరం చల్లగా అయిపోయింది. కాని జ్వరంతో కొద్దిగా వేడిగా కూడా అనిపించింది. తుని పిచ్చుక భయంతో వణికిపోతూ వెంటనే లూసీ పౌరం డాక్టర్ కోసం పరిగెత్తింది. లూసీ పౌరం హడావడిగా వచ్చి బుజ్జిని పరీక్షించింది. తుని, కంగారు పడకు. కాని బుజ్జికి చాలా తీవ్రమైన చలి జ్వరం వచ్చింది. రాత్రంతా చలిలో ఉండడం వల్ల శరీరం తట్టుకోలేకపోయింది. నేను ఇంజెక్షన్ ఇస్తాను, కొన్ని మందులు రాస్తాను. 2-3 రోజులు వెచ్చగా ఉంచాలి. రాత్రంతా చలిలోనా? అదెందుకు బయటుంటుంది? బుజ్జి రాత్రి నా పక్కనే కదా పడుకుంది. తుని పిచ్చుకకు ఏమీ అర్థం కాలేదు. లూసీ పౌరం ఇంజెక్షన్ వేసి మందులిచ్చి వెళ్లిపోయింది. తుని పిచ్చుక కోపంగా బన్ను చిన్నుల వైపు తిరిగింది. ఏంట్రా జరిగింది? మీ ముగ్గురు ఏదో దాస్తున్నారు. బుజ్జి ఎందుకు బయట పడుకుంది? నిజం చెప్పండి. బన్ను చిన్ను భయంతో వణికిపోతూ జరిగిందంతా చెప్పారు. ఆ చలిపులి పోటీ గురించి, వీడియోల గురించి, బుజ్జి గెలవడానికి రాత్రంతా బయట పడుకున్న విషయం అన్నీ చెప్పేశారు. అంతా విన్న తుని పిచ్చుక కళ్ళల్లో నుండి నీళ్లాగలేదు. తన కూతురి మొండితనం ప్రాణాల మీదకి తెచ్చినందుకు ఆమె గుండె తరుక్కుపోయింది. ఆమె కోపంతో వాళ్ళని తిట్టలేదు, మౌనంగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు చూసి బన్ను చిన్నులకు కూడా ఏడుపొచ్చింది. ఒక పిచ్చి పోటీ కోసం ఇంత పని చేశావా తల్లి? నీకేమైనా అయ్యుంటే నా గతేంటి? 3 రోజుల తర్వాత బుజ్జి పిచ్చుకకు జ్వరం తగ్గింది. కొంచెం నీరసంగా లేచి కూర్చుంది. తుని పిచ్చుక అప్పటి వరకు ఉన్న బాధనంతా కోపంగా మార్చింది. తుని పిచ్చుక గట్టిగా, బుజ్జి, నీకు బుద్ధుందా? చలిపులేట, ప్రాణం పోయినంత పనైంది. ఆ బన్ను చిన్నుగాళ్లతో కలిసి నువ్వు చేసే పిచ్చి పనులకు హద్దుండదా? ఇంకొకసారి ఇలాంటి ప్రాణాంతకరమైన పనులు చేశావంటే ఇంట్లో నుండి బయటికి కూడా అడుగు పెట్టనివ్వను, అర్థమైందా? క్షమించమ్మా, నాకు భయమేసింది. గెలవాలన్న పట్టుదలతో అలా చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులే చేయను. బుజ్జి పిచ్చుక పూర్తిగా కోలుకున్నాక బన్ను చిన్నులను కలిసింది. స్నేహితులారా, ఈ రోజు నేను గెలిచాను, కానీ నిజానికి మనమందరం ఓడిపోయాం. సరదా కోసం ప్రాణాలతో చెలకాటం ఆడకూడదు. ఇలాంటి పిచ్చి పోటీలు ఇంకెప్పుడు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నాను. మీరు కూడా పెట్టుకోవద్దు. నిజమే బుజ్జ, నువ్వు పడిపోయినప్పుడు మాకు చాలా భయమేసింది. అవును, ఇక నుండి మనం ధైర్యం చూపించడానికి మంచి పనులు చేద్దాం, ఇలాంటి పిచ్చి పనులు కాదు. ఆ రోజుట్టుండి ముగ్గురు స్నేహితులు తమ తప్పు తెలుసుకుని బుద్ధిగా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆ చలికాలం వాళ్లకు ఒక మర్చిపోలేని గుణపాఠాన్ని నేర్పింది. 7 కుండల అదృష్టం. తుని పిచ్చుక పక్క గ్రామానికి వెళ్లి ఆవుల్ని కాస్తూ కూలీ డబ్బులతో తన కూతురు బుజ్జి పిచ్చుకను పోషిస్తుంది. కష్టమైన ఆ పనిని చేస్తూ రోజూ పక్క గ్రామానికి వెళ్తూ జీవితాన్ని సాగిస్తోంది. వారు ఊరి శివారులో నది పక్కన ఉన్న ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. బుజ్జి, అమ్మ త్వరగా పని పూర్తి చేసుకుని వస్తుంది. నువ్వు ఈ గుడిసెలో జాగ్రత్తగా ఉండు. అమ్మా, నువ్వు ఇంత దూరం వెళ్ళాలంటే నాకు బాధగా ఉంది. కానీ నువ్వు ఆవులను కాస్తే వచ్చే డబ్బు మనకు ముఖ్యం కదా. తప్పదమ్మా, మనకు జీవనం గడవాలంటే ఈ పని చేయాలి కదా. నువ్వు నాకు సాయంగా ఉంటే ఈ కష్టం కూడా త్వరగా తీరిపోతుంది. సరేనమ్మా, నువ్వు తొందరగా రా, నేను గుడిసె శుభ్రం చేస్తాను. తుని పిచ్చుక అడవిలో ఆవులను మేపుతూ ఉండగా అప్పుడే అక్కడికి చిచ్చుకాకి మరియు కుహుబాతు వచ్చారు. కుహుబాతు అడవిలో దొరికే పండ్లను అమ్ముతుంది. చిచ్చుకాకి మేకలను కాస్తుంది. తుని, నువ్వు ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చావు. అవును కుహు, బుజ్జికి ఒంట్లో బాలేదు, అందుకే కొంచెం ఆలస్యమైంది. చిచ్చుకాకి గొప్పగా నవ్వుతూ, తుని, నువ్వు రోజు ఎంత కష్టపడతావు చూడు. మేము మేకల్ని ఆవులను మెల్లగా వదిలేసి హాయిగా చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. తుని పిచ్చుక నవ్వుతూ, నా యజమానిది చిన్న ఆవుల మంద, వాటిని నేను దగ్గరుండి చూసుకోవాలి, లేదంటే జీతం కట్ చేస్తారు. సరేలే తుని, ఆ విషయం పక్కన పెట్టు. ఈ రోజు నీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. అవును తుని, కుహు ఏదో కొత్త విషయం తెలుసుకుంది. ఈ అడవిలో ఎక్కడో ఒక రహస్య ప్రదేశం ఉందంట. అక్కడ మహర్షులు జపం చేశారట. ఆ ప్రదేశం ఎప్పటినుంచో ఎవరికీ తెలియదని మా తాత చెప్పేవారు. అవును, నేను కూడా విన్నాను. ఆ ప్రదేశంలో 7 కలశాలున్నాయట. వాటిని తాకితే అదృష్టం వస్తుందట. కానీ ఆ రహస్యం ఎవరికీ దొరకదు. అయ్యో, నిజంగానా? నాకు ఈ విషయం అస్సలు తెలియదు. నాకు తెలిస్తే కదా.
తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుతుని ఎవరైనా ఆ స్థలాన్ని కనిపెడితే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయట. చిచ్చుకాకి లేచి, కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో ఎవరికి తెలీదు. ఓహో పద, ఆలస్యం అవుతుంది, నా మేకలు పారిపోతాయి. చిచ్చుకాకి మరియు కుహుబాతు అక్కడి నుండి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత తుని పిచ్చుక కూడా ఇంటికి బయలుదేరింది. ఆ రోజు రాత్రి తుని పిచ్చుకకు నిద్ర పట్టలేదు. తుని పిచ్చుక తన మనసులో, ఆ మహర్షి జపం చేసిన స్థలం, 7 కుండలు, అదృష్టం దొరికితే బుజ్జికి మంచి జీవితం ఇవ్వగలను. తుని పిచ్చుక నిద్రలోకి జారుకుంది. ఆ కల ఆమెకు నిజంలా అనిపించింది. తుని పిచ్చుక కలలో, అదేంటి, ఆ మహర్షి జపం చేసిన స్థలం ఇదేనా? 7 కుండలు మెరుస్తున్నాయి. తుని పిచ్చుక ఉలిక్కిపడి లేచింది. ఆ కల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించింది. మరుసటి రోజు కూడా అడవిలో ఆవులను మేపుతూ ఆ రహస్య ప్రదేశం గురించి ఆలోచిస్తూ ఉంది తుని పిచ్చుక. తుని పిచ్చుక తన మనసులో, ఆ స్థలానికి ఎలా వెళ్ళాలి? నాకు దారి తెలియదే. ఆ మహర్షి ఎక్కడున్నారో? అప్పుడే తుని పిచ్చుక మేపుతున్న ఆవులలో ఒకటి తప్పుడు దారిలోకి వెళ్లడం చూసింది. అమ్మో, ఆవు ఎక్కడికి పారిపోతుంది? యజమానికి తెలిస్తే జీతం కట్ చేస్తారు. ఆందోళనతో తుని ఆవు వెంట పడింది. ఆ ఆవు అడవిలో ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళింది. వెళ్లే కొద్దీ తునికి తను కలలో చూసిన ప్రదేశంలా అనిపించింది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఇదేంటి, ఈ ప్రదేశం నాకు కలలో చూసినట్లు అనిపిస్తుంది. ఆ ఆవు సరిగ్గా ఆ ప్రదేశానికి వెళ్లి ఆగిపోయింది. తుని పిచ్చుక ఆ ప్రదేశాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. అక్కడ వెలుగులతో మెరుస్తున్న 7 మట్టి కుండలు ఉన్నాయి. తుని పిచ్చుక ధైర్యంగా తుని ఆ 7 కుండలను ఒకదానిపై ఒకటిగా పెట్టింది. ఆ కుండలను తాకగానే వాటిలో నుండి ఒక మహర్షి బయటకొచ్చారు. మహర్షి వెలుగుతూ గంభీరంగా, తుని, ఈ రోజు నువ్వు నన్ను బందీ నుండి విడిపించావు. 700 సంవత్సరాలుగా నేను బందీగా ఉన్నాను. తుని పిచ్చుక వణుకుతూ, స్వామి, నా వల్ల మీకు విముక్తి ఎలా కలిగింది? నాకు ఏమీ శక్తులు లేవు కదా. తుని, నువ్వు చూస్తున్న ఈ 7 కుండలు మీ 7 తరాలువి. మీ కుటుంబంలోని పుణ్యం, నిబద్ధత ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి నీకు దక్కాల్సిందే. స్వామి, నేనింత కష్టంలో ఉన్నాను. ఈ కుండలు మా 7 తరాలవా? అవును, ఈ 7 కుండలను నీ ఇంట్లో పెట్టుకుని రోజు ఉదయం దండం పెట్టుకో. నువ్వు కోరుకున్నవి జరుగుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకో. ఏంటది స్వామి? ఈ కుండలు కేవలం నీకు మార్గం మాత్రమే చూపిస్తాయి, అదృష్టాన్నిస్తాయి. కానీ ఆ మార్గంలో కష్టపడాల్సింది నువ్వే. నీ కష్టమే నీ నిజమైన సంపద. ఈ కుండల గురించి ఎవరికీ చెప్పకూడదు. మహర్షి అలా చెప్పి మాయమైపోయారు. తుని పిచ్చుక ఆ 7 కుండలను గుడిసెకు తీసుకెళ్లి వాటిని పూజ గదిలో పెట్టి రోజూ దండం పెట్టుకోవడం మొదలుపెట్టింది. తుని పిచ్చుక జీవితంలో మార్పు రావాలని కోరుకోగానే ఆమెకు వెంటనే ఒక ఆలోచనొచ్చింది. ఆవులను కాసే పనితో పాటు పక్క గ్రామంలోని చోటు చిలుక కిరాణా షాపులో కూలీగా పనిచేయడం మొదలుపెట్టింది. తుని పిచ్చుక బుజ్జితో, బుజ్జి, ఈ కుండలు మనకు మంచి మార్గాన్ని చూపించాయి. మనం ఇప్పుడు రెట్టింపు కష్టపడాలి. చోటు చిలుక తుని కష్టాన్ని చూసి సాయం చేయడానికి ముందుకొచ్చింది. తుని, నువ్వు రోజు కూలీగా పనిచేయడం నాకెందుకో నచ్చట్లేదు. నువ్వు నా కిరాణా షాప్ లో పర్మనెంట్ ఉద్యోగిగా చేరతావా? చోటు, నువ్వు నాకు నిజంగా సాయం చేస్తున్నావా? నువ్వు నా స్నేహితురాలివి తుని, నేను నీకు సాయం చేస్తాను. ఈ ఉద్యోగం నీ కష్టానికి తగిన ప్రతిఫలం. తుని పిచ్చుక ఆనందంతో, థ్యాంక్స్ చోటు, నువ్వు నా నిజమైన స్నేహితురాలివి. తుని, నువ్వేమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఎవరైనా ఏమైనా అంటే నువ్వు నాకు చెప్పు, నేను వెళ్లి మాట్లాడతాను. నువ్వు హాయిగా నీ పని చూసుకో. చోటు చిలుక సహాయంతో తుని పిచ్చుక కష్టంతోనే మార్గాన్ని ఎంచుకుంది. ఆవులను కాసే పని, కూలీ పని చేస్తూ వచ్చిన డబ్బుతో మెల్లమెల్లగా గుడిసె పక్కనే ఒక చిన్న ఇల్లు కట్టుకుంది. ఆమె జీవితం సంతోషంగా సాగుతోంది. తుని పిచ్చుక జీవితంలో వచ్చిన మార్పు, ఆమె ఇల్లు కట్టుకోవడం చిచ్చుకాకి కళ్ళల్లో పడింది. చిచ్చుకాకి కుహుబాతుతో, కుహు, చూసావా, మొన్నటిదాకా ఆవులను కాసిన తుని ఇప్పుడు ఇల్లు కట్టుకుంది. ఆ 7 కుండల రహస్యం నిజమే. చిచ్చు, నువ్వు మరేనో, తుని చాలా కష్టపడుతోంది. కష్టమా? ఆ 7 కుండలు తప్పకుండా మాయా వస్తువులు. వాటిని నేను ఎలాగైనా దొంగలించాలి. చిచ్చుకాకి తుని పిచ్చుకను మంచి స్నేహితురాలిగా నటిస్తూ ఆ కుండల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించింది.
చిచ్చుకాకి నటిస్తూ, తుని, నువ్వెంత గొప్పదానివి. నీ కష్టం చూసి నా కళ్ళు చెమర్చాయి. నాకెంత బాధగా ఉందో తెలుసా? నీ అదృష్టాన్ని చూస్తే నాకే అర్థం కావట్లేదు. తుని పిచ్చుక చిరునవ్వుతూ, నా అదృష్టం నా శ్రమ చిచ్చు. తుని, నువ్వు ఎవరికి తెలియకుండా పూజ గదిలో ఏదో పూజ చేస్తున్నావంట కదా. నాకు కూడా కొంచెం ప్రసాదం ఇవ్వు. నాకు అదృష్టం వస్తుంది కదా. పూజ గదిలో ఇప్పుడే పనులు పూర్తయ్యాయి. చిచ్చుకాకి విఫలమై ఒకరోజు రాత్రి దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది. రాత్రిపూట తుని ఇంటికెళ్లి కిటికీలో నుండి పూజ గదిలోకి తొంగి చూసింది. చిచ్చుకాకి గుసగుసగా, అదిగదిగా ఆ 7 కొండలే. వాటిని దొంగలిస్తే నేను తుని కంటే ధనవంతరాలనవుతాను. చిచ్చుకాకి కిటికీలో నుండి దూకడానికని ప్రయత్నించింది. అప్పుడే చోటు చిలుక మరియు లూసీ పావురం అటువైపొచ్చారు. లూసీ పావురం కోపంగా, చిచ్చు, నువ్వేంటి ఈ రాత్రిపూట దొంగల కిటికీలో నుండి దూకుతున్నావు? చిచ్చుకాకి భయంతో, లూసీ, నేను తునికి సాయం చేద్దామని వచ్చాను. చిచ్చు, ఆపు నీ నాటకం. ఇక చాలింకా. తుని కష్టాన్ని చూసి ఈర్ష్య పడుతున్నావు కదా. చోటు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అవమానించడం కాదు చిచ్చు, నువ్వు చేస్తున్న పని చూస్తే నీకు నిజంగా సిగ్గులేదా? స్నేహితురాలి ఇంటికి రాత్రిపూట దొంగతనం చేయడానికి వస్తావా? లోసే, నువ్వు నా మీద చాడీలు చెబుతున్నావు. నువ్వెప్పుడు నా మీద ఈర్ష్య పడతావు. నాకు నీ మీద ఈర్ష్య లేదు చిచ్చు. నాకు నీ చెడు బుద్ధి మీద కోపం. తుని ఇల్లు కట్టుకుంటే నువ్వు సంతోషపడాలి కదా. నువ్వెందుకు ఆ కొండల గురించి ఆశపడుతున్నావు? నా అదృష్టం, నేను ఆశపడతాను. నీకేంటి బాధ? బాధ మాకెందుకు చిచ్చు, బాధ తునికి. మేము నీ స్నేహితులం. నీకు నిజం చెప్పడమే మా ధర్మం. నువ్వు మాయా కుండల కోసం కాకుండా తునిలా నిజాయితీగా కష్టపడితే నీకు సొంతంగా 7 కుండల అదృష్టం దొరుకుతుంది. నువ్వు మా మాటలు వినవు చిచ్చు. నువ్వు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటావు. నీ గొప్పలు ఇప్పుడు నిన్ను దొంగన చేశాయి. సిటీలో ఆస్తులున్నాయని అన్నావు కదా, మరి ఎందుకు దొంగతనం? చిచ్చుకాకి తలదించుకుని, ఆలోసే చోట, నేను ఈర్షతో కళ్ళు మోసుకున్నాను. చిచ్చు, తుని ఎంత బాధపడుతుందో ఆలోచించు. నీకు సాయం చేయాలని మేమిద్దరం ఎంత ప్రయత్నించాం. నువ్వు మారుతావని అనుకున్నాం. ఆ శబ్దానికి తుని పిచ్చుక లేచి వచ్చింది. చోటు చిలుక జరిగింది మొత్తం తునికి చెప్పింది. చిచ్చు, నువ్వు నిజంగానే ఆ 7 కుండల్ని దొంగలించడానికి వచ్చావా? చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, తుని, నన్ను క్షమించు. నాకు తెలుసు నేను నీకు ద్రోహం చేశాను. చిచ్చు, నా అదృష్టం ఆ 7 కుండల్లో లేదు. ఆ కుండలు కేవలం నాకు మార్గం మాత్రమే చూపించాయి. నా అదృష్టం నా పట్టుదలలో ఉంది. తుని, నువ్వు నాకు చేసిన మేలకు నేను నీకు ద్రోహం చేయాలనుకున్నాను. నన్ను క్షమించు తుని. తుని పిచ్చుక చిచ్చును ఆప్యాయంగా పలకరించింది. చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని నిజమైన స్నేహితురాలిగా మారింది. ఈ కథలోని నీతేంటంటే, జీవితంలో పట్టుదల, ఓపిక ముఖ్యం. 7 తరాల పుణ్యం ఉన్నా ఆ అదృష్టం కేవలం మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఆ మార్గంలో నిజాయితీగా కష్టపడితేనే విజయం దక్కుతుంది. పెద్దలు చెప్పిన మాటలు, అనుభవాలను వినాలి. కష్టపడకుండా అదృష్టాన్ని ఆశిస్తే దొరికేది అవమానం మాత్రమే.